ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవటము చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో మనము దేవుని వాక్యములో నుండి 2 వచనాలు చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను నేను చదివి మీకు వినిపిస్తాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ప్రియులారా, నూతన సంవత్సరంలో ప్రవేశించాము. మనము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలా అనేటువంటి కోరిక మనం కలిగి ఉన్నాం. దేవుని కృపచేత గత సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని కాపాడి మన ఉద్యోగాల్లో, వ్యాపారంలో, మన యొక్క పనులలో మనల్ని ఆశీర్వదించాలా అని ఎదురు చూస్తూ ఉన్నాం. అలాగే దేవుడు మనల్ని ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వదించాలి అని అంటే, నేను దేవుని వాక్యములో నుండి ఒక విషయాన్ని మీకు తెలియపరచబోతున్నాము. మనము దేనికైతే ఈ నూతన సంవత్సరంలో ప్రాధాన్యత ఇస్తామో దానిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రయారిటీస్, క్రిస్టియన్ ప్రయారిటీస్ ఇన్ ద న్యూ ఇయర్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చూస్తే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. చూడండి, ఇక్కడ ఏం చెప్పబడిందంటే, అన్నిటికంటే ముఖ్యముగా ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే ఈ నూతన సంవత్సరంలో అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువగా ప్రసంగం చేయను, ఎందుకంటే ప్రార్థన గురించి మనందరికీ తెలుసు. అయితే ప్రార్థనా కూటాలకు మాత్రం మనం రాము. ఆదివారం వస్తాము, బుధవారం ప్రార్థనా కూటం అన్నా, శనివారం విజ్ఞాపన ప్రార్థన అన్నా ప్రార్థనా కూటాలకు రాము. ఎందుకంటే నాకు అవసరం లేదు అని నేను అనుకుంటాను. కానీ దేవుడు నిన్ను నన్ను దీవించాలి అని అంటే ప్రార్థనకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. మన కొరకు మనం ప్రార్థించుకోవాలి, రాజుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి, మన పొరుగువారి కొరకు కూడా ప్రార్థించాలి. ఈ విధంగా ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వటము అనేటువంటిది మన రక్షకుడు దేవుడైనటువంటి యేసు ప్రభు యొక్క దృష్టిలో అది మంచిది, అనుకూలం, అది దేవుని చిత్తం. మనం ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా యేసు ప్రభు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. రెండవదిగా ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో క్రైస్తవులముగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి అధ్యాయము 3వ వచనములో ఇలాగ వ్రాయబడింది: సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనే వారును ధన్యులు. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు దేవుని వాక్యాన్ని చదవాలి. చాలామందికి ఎంతో జ్ఞానం ఉంటుంది, కానీ దేవుని వాక్యాన్ని చదవాలా అనేటువంటి ఆ సత్యం మాత్రం తెలియదు.
దేవుని వాక్యాన్ని చదవరు. ఒకవేళ చదివినా ఏదో మరి ఒకసారి వారములో లేక పండుగ సందర్భంలో. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యాన్ని చదవటానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. బైబిల్లో ఈ విషయాన్ని గురించి కూడా ఎన్నో విషయాలు మనకు తెలియపరచబడ్డాయి. 119వ కీర్తన 105వ వచనములో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది. దేవుని వాక్యము మన త్రోవకు వెలుగయ్యున్నది. కనుక దేవుని వాక్యాన్ని చదవకుండా ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అని అంటే ఎలాగ ఆశీర్వదిస్తాడు? దేనికి ప్రాధాన్యతనిస్తున్నాము? ఎన్నో విషయాలకు ప్రాధాన్యత ఇస్తాము, కానీ దేవుని వాక్యాన్ని చదివేదానికి ప్రాధాన్యత ఇవ్వము. 1 కీర్తన 2వ వచనం అందరికీ తెలుసు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక వేరే విషయం ఏమన్నా ఉందా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుతాం. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యాన్ని చదవటానికి ప్రాధాన్యత ఇవ్వండి. మూడవదిగా ప్రియులారా, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే సంఘంలో కానీ సమాజంలో కానీ కుటుంబంలో కానీ మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా తప్పుదమ్ము చేసి ఉంటే వారిని మనం క్షమించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం నుంచి చదివినట్లయితే, నీవు బలిపీఠము యొద్దకు వచ్చినప్పుడు నీ సహోదరునికి వ్యతిరేకముగా ఏదైనా ఉన్నదని నీకు జ్ఞాపకం వచ్చిన యెడల ఆ బలిని అక్కడనే విడిచిపెట్టి నువ్వు వెళ్ళి మొట్టమొదటిగా నీ సహోదరునితో సమాధానపడు. ఈ నూతన సంవత్సరంలో ఒకరితో ఒకరం సమాధానపడదాం, దానికి ప్రాధాన్యతనిద్దాం. ఆ విధానములో మనము వర్కౌట్ చేద్దాం. కొన్నిసార్లు తప్పు చేసిన వారిని క్షమించడము కష్టమే. వారి కొరకు ప్రార్థిద్దాం, వారిని క్షమిద్దాం. 4వదిగా ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే మనము కష్టపడి పని చేయాలి, శ్రమపడి పని చేయాలి. ప్రయారిటీ ఆఫ్ హార్డ్ వర్క్. చాలామందిలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, నేను కష్టపడకుండా డబ్బు సంపాదించాలి, ఇంట్లో కూర్చొని సంపాదించాలి, లేక ఎవరో సంపాదిస్తే నాకిస్తే నేను సుఖంగా ఉండాలి అని అనుకుంటాను. అలా కాదు. ఈ నూతన సంవత్సరంలో మనం కష్టపడి పని చేయాలి. దేవుని వాక్యము ఏం చెబుతూ ఉన్నది అని అంటే, ఎక్కువ వచనాలు నేను మీకు చూపించను. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వరకు చూస్తే, ఓ సోమరి, చీమల ఎద్దుకు వెళ్ళి నేర్చుకోమని అక్కడ మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియపరుస్తున్నాడు. చీమల యొద్దకు వెళ్ళి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. వర్షాకాలం రాకముందు ఆ చీమలు అవసరమైనటువంటి ఆహారాన్ని మరి వేసవి కాలంలోనే కూడబెట్టుకుంటాయి, కష్టపడి పనిచేస్తాయి. కనుక ఈ నూతన సంవత్సరంలో మన చేతులతో కష్టపడి పని చేయాలి. మనకు అప్పగించబడినటువంటి ఏ పనినైనా కూడా శక్తి లోపం లేకుండా చేయాలి. పని దొంగలముగా ఉండకూడదు. మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే శ్రమపడి పని చేయాలి. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే మన జీవితంలో ఒక క్రమం ఉండాలి, లేక క్రమశిక్షణ ఉండాలి. ఏది చేసినా ఒక క్రమాన్ని అనుసరించి చేయాలి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 40లో, 16వ అధ్యాయము 14లో మరి మనం చూసేది ఏంటంటే, దేవుడు క్రమాన్ని పాటించేటువంటి వాడు. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్తగాడు. కొందరి జీవితంలో సంవత్సరం గతించిపోయినా ఈ నూతన సంవత్సరంలోనైనా ఒక క్రమం ఉండదు, క్రమశిక్షణ ఉండదు. అలా కాకుండా మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే
క్రమంగా చేయాలి, క్రమంగా దేవుని ఆలయానికి రావాలి, క్రమంగా బైబిల్ చదవాలి, క్రమంగా స్వార్థ సేవకు మనం కొంత డబ్బు కేటాయించాలి, కొంత సమయాన్ని కేటాయించాలి అనేటువంటి విషయాలు. అంత మాత్రమే కాకుండా ఈ నూతన సంవత్సరంలో మరి ఒక దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యేటప్పుడు ఆయన తన శిష్యులందరినీ కూడా ఒక కొండ దగ్గరికి పిలిచి ఏమన్నాడు అని అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వండి, నేను ఏ ఏ సంగతులను మీకు నేర్పించానో వాటన్నిటినీ వారికి బోధించండి. కనుక ఈ నూతన సంవత్సరంలో మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే సువార్త ప్రకటనకు. పౌలు అంటాడు, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. చివరిగా ప్రియులారా, సువార్తను ప్రకటించడమే కాదు, ఎవరైనా సువార్తను విని ప్రభువును నమ్మినట్లయితే వారికి దేవుని వాక్యాన్ని మనము బోధించాలి. 2వ తిమోతి పత్రిక 2:2లో మనం గమనించినట్లయితే పౌలు అంటాడు, ఓ తిమోతి, నీవు నా వలన ఏ సంగతులను విన్నావో, ఏమైతే నేర్చుకున్నావో వాటన్నిటినీ కూడా సామర్థ్యము కలిగినటువంటి ఇతరులకు అప్పగించుము అంటాడు. ఈ శిష్యత్వము అనేటువంటిది మనం చేయకుండా పోతే మరి ప్రయోజనం ఏమీ కూడా లేదు. ప్రేమైనటువంటి వారలారా, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాం. దేవునికి వందనాలు, ఎంతో సంతోషిస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31లో ఏముందంటే, మీరు పానము చేసినను భోజనము చేసినను మీరేమి చేసినా కూడా సమస్తమును దేవుని మహిమార్థమై చెయ్యండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. క్రిస్టియన్ ప్రయారిటీస్, వాటి స్థానములో మరి దేనిని కూడా మనము తీసుకొని రాకూడదు. ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యాన్ని చదివేదానికి ప్రాధాన్యత ఇవ్వాలి, క్షమించేదానికి ప్రాధాన్యత ఇవ్వాలి, కష్టపడి పనిచేసేదానికి ప్రాధాన్యత ఇవ్వాలి, క్రమశిక్షణను పాటించేదానికి ప్రాధాన్యత ఇవ్వాలి, సువార్తను ప్రకటించేదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నమ్మినటువంటి వారికి తర్బీదునిచ్చే విషయంలో కూడా మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే ప్రాధాన్యతలు మనం మర్చిపోకుండా వాటిని అనుసరించి ముందుకు సాగుతామో దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాన్ని కూడా ఆశీర్వదిస్తాడని మీ అందరికీ తెలియచేస్తూ, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనకు గొప్పగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.